ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్న వేళ పాల్ అసెంబ్లీకి రావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అసెంబ్లీకి వెళ్లిన పాల్ పలువురు అధికారులు, రాజకీయ నేతలతో ముచ్చటించారు. కొద్దిసేపు అసెంబ్లీలో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపించగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేఏ పాల్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు. ఆయన వచ్చాక తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మారుతుందని అన్నారు. వచ్చే అక్టోబర్ నుంచి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మారబోతోందని, రేవంత్తో కలిసి ప్రపంచంలోని బిలియనీర్స్ ను కలిసి పెట్టుబడులు తెస్తామని పాలన్నారు. ఇటీవలే రేవంత్ విదేశాలకు వెళ్లిన సమయంలో రేవంత్ ఇంగ్లీష్పై పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ విషయాన్ని ప్రస్తావించిన పాల్, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ కు కూడా ఇంగ్లీష్ రాదు, ఆయన ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకున్నారు అని అన్నారు. రేవంత్ ఇంగ్లీష్పై విమర్శలు చేయడం తెలివి తక్కువ వాళ్లు చేసే పని అని పాల్ అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పాలనలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని పాల్ విమర్శించారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎక్కడి నుంచి మీరు పోటీ చేస్తారని ప్రశ్నించగా, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వైజాగ్ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని పాల్ అన్నారు. ఏపీ సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ వేస్ట్ ఫెలో అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. 10 లక్షల కోట్ల అప్పు చేశారంటూ పాల్ విమర్శించారు.